చిత్తూరు జిల్లా పాలనేరు మండలం మరియు టౌన్ నందు వెలుస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చెందిన షాప్ రూములను అనుభవించే హక్కును 3 సంవత్సరములకు అనగా 1/1/2026 నుండి 30/12/2028 తేదీ వరకు ఇవ్వబడునని తేదీ 2/12/2025 ఉదయం 10 గంటలకు సదరు దేవస్థానం ఆవరణంలో బహిరంగ వేలం వేయినప్పుడు విధించిన వేలం షరతులు. ఉండండి. ఓకేనా? అందరికీ నమస్కారం. కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ విన్నపం. విశ్వేశ్వర స్వామి దేవస్థానం పాలనేరు టౌన్ మరియు మండలం చిత్తూరు జిల్లా షాపులపైన బహిరంగ వేలం షరతులు. పార్కింగ్ రోడ్ రూమ్ లో కొట్టాడుకుంటాం సార్. ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి పొలంలో తీసుకుని కూడా మొత్తం ఒట్టుగానే వేస్తా ఉంటారు ఏలము. మీరు వచ్చి సపరేట్ గా ప్లాన్ మార్చేసి ఇప్పుడు ఒకటండి మీకు ఇష్టమైతే మీరు పాటలో పాల్గొనండి, లేకుంటే లేదు. కాబట్టి మా యొక్క హక్కులు ఉన్నాయి. పాడాలనుకుంటే మీ ఇష్టం ఇద్దరు పాడుకోండి, మేము మిమ్మల్ని బలవంతం చేయము. దాని ప్రకారం మేము చూస్తాం. చిత్తూరు జిల్లా పాలనేరు మండలం మరియు టౌన్ నందు వెలుస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చెందిన షాప్ రూములను అనుభవించే హక్కును 3 సంవత్సరములకు అనగా 1/1/2026 నుండి 30/12/2028 తేదీ వరకు ఇవ్వబడునని తేదీ 2/12/2025 ఉదయం 10 గంటలకు సదరు దేవస్థానం ఆవరణంలో బహిరంగ వేలం వేయినప్పుడు విధించిన వేలం షరతులు. 1. ఈ వేలం విజయవాడ హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల మంజూరు ఉత్తర్వులకు లోబడి కార్యనిర్వహణ అధికారిచే జరపబడును. వేలం పాటలో పాల్గొనదలిచిన వారు ధరావత్తు రూ. 25,000 చెల్లించి పాటలో పాల్గొనగలరు. హెచ్చుపాటు ఆధార ధరావత్తు తప్ప మిగిలిన వారి ధరావత్తు వాపసు చేయబడును. దేవస్థానంకు ఏ విధమైన బాకీలో ఉన్నవారు కానీ దేవస్థానంతో ఇతర ఎట్టి లావాదేవీలు ఉన్నవారు కానీ పాటలో పాల్గొనగలరు. పాట పాడటకు తగిన అర్హత లేని వారిని పాటలో పాల్గొనకుండా చేయటకు కార్యనిర్వహణ అధికారికి పూర్తి అధికారం కలదు. కేవలం హిందువులు మాత్రమే బహిరంగ వేలం నందు పాల్గొనాల్సిన అన్య మతస్థులకు అవకాశం లేదు. అద్దెదారుడు అద్దెకు ఇచ్చిన ఆస్తి నందు ఇతర మతాలకు సంబంధించిన ఫోటోలు సింబల్స్ పెట్టరాదు. హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అనుమతించబడును. షాపు రూము కౌలు కాలము 1/1/2026 నుండి 30/12/2028 తేదీ వరకు. కౌలు కాలంలో సంబంధించిన అతివృష్టి అనావృష్టికి సంబంధించినప్పుడు కానీ మానవతీత నష్టములకు కానీ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి బాధ్యతలు వహించరు. అంగీకరింపబడు పాటదారుడే భరించగలము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తగ్గింపులు కానీ రద్దుపరచులు కానీ జరగదు. ఏ కారణం చేతనైనా కానీ సవాలు నిలుపుదల చేయడం కానీ వాయిదా వేయడం కానీ కార్యనిర్వహణ అధికారికి పూర్తి అధికారం కలదు. నెంబర్ 3 మొదలు పెడుతున్నాం. పాట 5,000 దేవస్థానం పాట 5,000. సేతు గారి పాట 6,000. గారి పాట
6000 పాట 7000 11,500 సోమచంద్రారెడ్డి 12,000 ప్రసాద్ రెడ్డి గారు 12,500 సోమచంద్రారెడ్డి 13,000 షాప్ నెంబర్ 3 భాస్కర్ రెడ్డి 13,500 భాస్కర్ రెడ్డి వేణుగారి పాట 15,000 ఒకటవసారి వేణుగారి పాట 15,000 ఒకటవసారి వేణుగారి పాట 15,000 రెండవసారి పాడండి. పాట వదిలేస్తున్నాము. పాడాలనుకున్న పాడండి. 15 రూపాయలు. మూడవసారి వేణుగారి పాట 15,000 నెల ఒకటి. అందరూ సరే మిగతా ఖాళీ స్థలం 3 సంవత్సరాలకు బహిరంగ వేలం జరుగుతుంది. ఎవరైనా కానీ డిపాజిట్ కట్టాలి వచ్చి కట్టచ్చు. 67లో ఉన్న 16 సెంట్ల ఖాళీ స్థలమును 11 సంవత్సరాలకు ఇప్పుడు వేలము మొదలవుతుంది. ఈ వేలంలో పాల్గొన తెచ్చుకున్న వారు ఎవరైనా కానీ డిపాజిట్ చెల్లించవలసిందిగా కోరుతున్నాము. చూసుకోకూడదు. ఎవరైనా కానీ ఇప్పుడు 10 నిమిషాల టైం ఉంది. వచ్చి డిపాజిట్ చెల్లించవచ్చు. స్థలములకు పాడదలుచుకున్న వారు డిపాజిట్ కింద ₹1,00,000 చెల్లించాలి. 25,000 చెల్లించిన వాళ్ళు అర్హులు కాదు. ఆ డబ్బులు మీరు తర్వాత వాపసు తీసుకోండి. ఇప్పుడు ₹1,00,000 చెల్లించండి. ఈ పాటలో ఖాళీ స్థలంలో పాట పాల్గొనాలనుకుంటే డిపాజిట్ కింద ₹1,00,000 చెల్లించాలి. చిత్తూరు జిల్లా పలమేరు మండలం మరియు టౌన్ నిర్వహిస్తున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంకు చెందిన సర్వే నెంబరు 467లో 16 సెంట్ల భూమిని అనుభవించు హక్కునకు 11 సంవత్సరములకు తేదీ 2/12/2025 ఉదయం 11 గంటలకు సదరు దేవస్థానం ఆవరణ నందు బహిరంగ వేలం వేయనప్పుడు జీవించిన షరతులు పై తెలిపిన ఖాళీ స్థలమును సీల్ టెండర్ మరియు బహిరంగ వేలం ద్వారా GOMS నెంబర్ 866 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తేదీ 8/8/2003 మరియు GOMS నెంబర్ 426 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ 9/11/2015కు లోబడి శ్రీయుత కమిషనరు దేవాదాయ ధర్మాదాయ శాఖ గొల్లపూడి విజయవాడ వారి ఆమోదపు ఉత్తర్వులు DDS నెంబర్ M1 19/02/32/2025 తేదీ 27/5/2025 సూచనలకు లోబడి జరపబడింది. సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నందు పాల్గొనవలసి ఉండును. అన్య మతస్థులకు అవకాశం లేదు. దేవస్థానంతో సంబంధం ఉన్నవారు సదరు వేలం పాటలో పాల్గొనరాదు. అట్టి వారిని వేలంలో పాల్గొనకుండా చేయటకు తిరస్కరించే అవకాశము అధికారులకు కలదు. సదరు సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలము 11 సంవత్సరాల కాల పరిమితికి నిర్వహించబడును. సదరు సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నందు పాల్గొన ప్రతి పాటదారుడు DDI అయితే కార్యనిర్వహణాధికారి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పల్మనేర్ టౌన్ మరియు మండలము వారి పేరుతో కానీ లేక నగదు రూపంలో అయితే ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్టి పాటలో పాల్గొనగలరు. సదరు భూమి 16 సెంట్లు. సదరు సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలంలో పాల్గొన్న ప్రతి పాటదారులు తన యొక్క ఆధార్ కార్డు నకలు, ప్రస్తుత చిరునామా, గృహపత్ర పత్రము, పాన్ కార్డు నకలు జతపరిచి ₹1,00,000 డిపాజిట్ కింద చెల్లించి పాటలో పాల్గొనవలను. మరియు టెండర్ బాక్స్ నందు వేయు సీల్ టెండర్ కూడా పై విధంగా జతపరిచి ₹1,00,000 డిపాజిట్ కింద చెల్లించి పాటలో పాల్గొనవలను. పాట ముగిసిన వెంటనే హెచ్చు పాటదారు డిపాజిట్ తప్ప మిగిలిన వారికి వాపసు ఇవ్వబడదు. హెచ్చు పాటదారు డిపాజిట్ కాకుండా హెచ్చు పాట మొత్తమును 6 నెలల మొత్తము వెంటనే చెల్లించి రసీదు పొందగలరు. అట్లు చెల్లించని ఎడల పాటను రద్దు చేసి మరలా తిరిగి ప్రస్తుతం హోటల్ ఉండదు. అవునా? నెంబర్ 1 వేలపాడుగా దేవస్థానం పాట 5,000. అందరూ పేరు చెప్పండి.
కుమార్ గారిపేట 6000. సురేష్ గారిపాట 7000. సుధాకర్ గారిపాట 7500. నరేష్ గారిపాట 10000. జగదీష్ గారిపాట 11000. నెల ఒక బాడుగండి. శివకుమార్ గారిపేట 11500. 12000. నరేష్ గారిపాట 15. నరేష్ గారిపాట 15000. సురేష్ గారి పాట 15500. సురేష్ గారి పాట 15500. సురేష్ గారి పాట 15500. ఒకటికి 15500. సురేష్ గారి పాట నెల ఒకటికి పాట 15500. భాస్కర్ రెడ్డి 16000. నెల ఒకటికి భాస్కర్ రెడ్డి గారు 16000. 16000 భాస్కర్ రెడ్డి. కేఎన్ వేణు గారి పాట 16500. నెల ఒకటికి 16500. కేఎన్ వేణు గారి పాట 16500. శివకుమార్ గారి పాట 17000. 17000 శివకుమార్ గారి పాట. షాప్ రూమ్ నెంబర్ 1 శివకుమార్ గారి పాట 17000. శివకుమార్ గారి పాట 17500. కేఎన్ వేణు గారి పాట 17500. కేఎన్ వేణు గారి పాట 17500. కేఎన్ వేణు గారి పాట. శివకుమార్ గారి పాట 18000. శివకుమార్ గారి పాట 18000. శివకుమార్ గారి పాట 18000 అండి. శివకుమార్ గారి పాట నెల ఒకటికి ఒకటవసారి. శివకుమార్ గారి పాట 18000. ఒకటవసారి 18000. శివకుమార్ గారి పాట నెల ఒకటికి ఒకటవసారి. శివకుమార్ గారి పాట 18000. దయచేసి ఫోన్లో మాట్లాడదు. శివకుమార్ గారి పాట 18000. రెండవసారి నెల ఒకటికి 18000. శివకుమార్ గారి పాట 18000. రెండవసారి శివకుమార్ గారి పాట 18000. రెండవసారి 18000. సారీ శివకుమార్ గారి పాట నెల ఒకటికి 18000. కూర్చుంటారు ఇట్లా ఈడ పెట్టి మళ్ళీ తీసేస్తారు ఫోటోస్ ఉండండి, అది కూడా పెట్టినాయి. ఇంట్లో చేసినా డౌన్లోడ్ చేశాను.
ఆర్మీ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు ఆధ్వర్యంలో గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం 11 గంటలప్పుడు పెద్దపల్లి లిమిట్స్లో 2 వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 2 కిలోల 100 గ్రాములు గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇందులో శ్యామల అని ఒక లేడీ ఉంది, అట్లాగే మస్తాన్ అని 57 years అతను ఒక వెళ్ళినారు. వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాం. వీళ్ళ డిమాండ్ ముఖ్యమైంది. ఇందులో స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగాను లాస్ట్ టైం కూడా 2024 నుంచి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు, ఫైరోజ్ అని, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇలా ముగ్గురిని రిమాండ్ పంపిస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు, ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఉంటున్నాం. ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాము. అందులో మీరు కూడా సాగిందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్ట్రోక్ వస్తుంది. ఆడపోదాం డిమాండ్ తీసుకుంటా ఓకేనా ఉండండి. ఓకేనా? అందరికీ నమస్కారం. కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న తెలుగుదేశం కార్యాలయంలో నా పైన అభియోగం చేయడం జరిగింది. నేను కన్నమాగలపల్లిలో పెద్ద ఇల్లు కట్టుకున్నానంట. అది నా కష్టార్జితం. నేను ఏదో కష్టపడి ఏదో ఇల్లు కట్టుకున్నాను. దానిపైన పాత గవర్నమెంట్లో నేనేదో ఇసుక తోలుకొని ఉచితంగా ఇసుక తోలుకుంటానని చెప్పారు. అయ్యా ఒక మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ చెప్పాడు. అయ్యా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, నేను ఆ యొక్క ఇసుకని డబ్బిచ్చి కొనుక్కున్నాను. నేను ఎక్కడ ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోలేదు. మీకు కావాలంటే రాజేష్ నాయుడు ఆయన వచ్చి ప్రమాణం చెప్పినా చేస్తాడు. లతీష్ జీడిమాకులపల్లి అతను కూడా తెలుగుదేశం పార్టీ, మన ఎక్స్ వైస్ చైర్మన్ చాన్ బాషా కొడుకు సయ్యద్, అతని దగ్గర తోలించుకున్నాను. అతను కూడా వచ్చి మీకు చెప్పమంటే అతను చెప్తాడు. చిత్తూరు నుంచి నైస్ ఇసుక కావాలంటే టిప్పర్లో తోలుకున్నాను. ఇలా నేను ఇసుక డబ్బిచ్చి కొనుక్కున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వు నిన్న చెప్పావు కాణిపాకు వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పావు, మీరు రాలేదు. కాబట్టి నేను అందరికీ చెప్పాను, నేను కాణిపాకు రెడీగా ఉన్నానని వాళ్ళ కన్వీనర్ చెప్పాను, వాళ్ళ నాయకులకు అందరికీ చెప్పాను, ఇంటిమేషన్ ఇచ్చాను. అతను రాలేదు. కాబట్టి ఈరోజు నేను శివాలయంలో ఈశ్వరుని సాక్షిగా, విఘ్నేశ్వరుని సాక్షిగా, మా కుటుంబం సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు, ఇసుక ఉచితంగా నేను తీసుకోలేదని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. నేను అతనికి కూడా ఒకటే చెప్తున్నాను, నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసినావు, నువ్వు కూడా ఆలోచించి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని దయచేసి మీకు తెలియజేస్తూ నేను ఇక్కడ ప్రమాణం చేయుచున్నాను. మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ కూడా నేను రమ్మని చెప్తున్నాను. నేను ఇంకా కావాలంటే ఇక్కడ గంట కావాలి, 2 గంటల సేపు కూడా ఇక్కడే ఉంటా. లేదు రేపు వస్తానంటే రేపు కూడా వస్తా. ఎప్పుడైనా సరే కాణిపాకమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే నేను వచ్చేది ప్రమాణం చేయాలని నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేస్తున్నాను. జై